అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులకి సంఘాల ముందర తక్షణమే బాడీని చూపించాలి. ముందర డెడ్ బాడీ తక్షణమే చూపించాలి. కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైన చూసిన తర్వాత ఆ డోర్ బలవంతంగా తోసేశారు. ఒక 7 మంది పిల్లలు తోసేసి వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు. పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్కి ఇన్ఫార్మ్ చేశారు. మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్లో ఉన్నారు. మార్టిన్ వచ్చి చూశారు. మార్టిన్ వచ్చి చూసి మళ్ళీ మేము కాలేజ్లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్లో ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి. మేడం పాప పేరు ఏంటి, ఏం చదువుతుంది? అనిత, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, గుర్రంకొండ అమ్మాయి. జిల్లా మేడం? పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఇన్ఫార్మ్ చేశాము. అమ్మాయి పాప బాడీ ఎక్కడ ఉంది? హాస్టల్ అదే రూమ్లోనే ఉంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. అమ్మాయి మృతికి కారణం ఏంటంటే పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. అమ్మాయి మాకు చెప్పదు కదండి, మాకేమన్నా చెప్పుకుంటారు. అన్ని పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. మాకు కూడా యాజ్ ఎ టీచర్స్ మాకు కూడా బాధగానే ఉంటుందండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే మధ్యాహ్నం 2:30 సమయంలో విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే మధ్యాహ్నం చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పేరెంట్స్కి కానీ పేరెంట్స్ కుటుంబానికి కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ చేయకుండా లోపల ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థి ఏం చేసుకొని చనిపోయిందో తెలియదు. విద్యార్థికి ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, విద్యార్థిని ఎవరైనా ఇబ్బందులకు గురి చేశారా, విద్యార్థి ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ అదేవిధంగా డిఓ గారు స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలోనే ఇదే ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ మీద ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థిని వేధిస్తా అని చెప్పేసి ఒక విద్యార్థి రోడ్ ట్రాక్ మీద చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఆ ఘటనను మరవక ముందే మరోసారి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కాలేజీలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా శోచనీయం, బాధాకరం. అనిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఉండేటటువంటి వార్డెన్ని అదేవిధంగా ఎక్స్పెషల్లీ డిఓ గారు కూడా ఈ ఘటనలో ఖచ్చితంగా వాళ్ళు కూడా భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఏం జరిగిందో సమగ్ర విచారణ జరిపి అనిత కుటుంబానికి న్యాయం చేసేదాకా విద్యార్థి సంఘాలుగా ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.